ఒకప్పుడు సినిమా హిట్ అంటే 100 రోజులు, 150 రోజులు, 200, 300 అని లెక్కలుండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఈ లెక్కలన్నింటిని చెరిపేశారు కలెక్షన్స్. ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే అది హిట్టు. సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా కలెక్షన్స్ వచ్చాయంటే అది హిట్ కిందే లెక్కగడుతున్నారు. ఈ కలెక్షన్ కిటికీలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు హీరో సిద్ధార్థ్. సినిమాకి వసూళ్లు బాగా వచ్చినంత మాత్రాన అది మంచి సినిమా అవ్వదని, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కళకు బదులు కామర్స్ ప్రధానంగా మారిందని అన్నారు. సినిమా అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ గా మారిందని హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన సాహితీ ఉత్సవాల్లో సినిమా సామాజిక మార్పు అంశంపై చర్చలో సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో సిద్ధార్థ్ పాల్గొన్నారు. ఆ సమయంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ సినిమా అనేది పూర్తిస్థాయి కమర్షియల్ ఎలిమెంట్ గా మారింది అనేది ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బడ్జెట్ వసూళ్లు ప్రమాణంగానే ఇండస్ట్రీ నడుస్తుందని, ఇండైరెక్ట్ గా భారీ బడ్జెట్ సినిమాలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధార్థ్. సాహితీ ఉత్సవంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ శ్రీశ్రీ గారి రచనలు చదవడంతో పాటు వేటూరి సిరివెన్నెల గారి వల్ల తెలుగు భాష నేర్చుకున్నాను. మణిరత్నం గారి వద్ద సహాయ దర్శకుడిగా చేస్తున్న సమయంలో వేటూరి గారు పరిచయం అయ్యారు. వేటూరి సిరివెన్నెల గారిని తెలుగులో ఏ చిన్న విషయం అర్థం కాకున్నా మొహమాటం లేకుండా అడిగేవాణ్ణి. అలా తెలుసుకోవడం వల్ల నాకు తెలుగు భాష వచ్చింది. 7 భాషల్లో సినిమాలు చేసే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు సినిమాల గురించి, బడ్జెట్ వసూళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సినిమాని ఒక కామర్స్ గా మార్చేశారు. బాధ్యతాయుతంగా సినిమాలు చేయటం లేదు. సమాజంలో మహిళలు, పిల్లలు ఎక్కువగా హింసకు గురవుతున్నారు. వారి భద్రత గురించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అన్నారు సిద్ధార్థ్. చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడిపై తాను చిన్న అనే సినిమా చేశాను అని గుర్తు చేశారు. సినిమా ఇండస్ట్రీ ద్వారా కొంతలో కొంత అయిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మహిళలు, పిల్లల భద్రత బాధ్యత మన అందరిపై ఉందన్నారు. భారీగా ఖర్చు పెట్టి సినిమాలు రూపొందించి భారీ వసూలు సాధించినంత మాత్రాన సినిమా మంచి సినిమా అయిపోదని సిద్ధార్థ్ అన్నారు. ఇక ఇండైరెక్ట్ గా భారీ కౌంటర్ అయితే వేశారు. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సినిమాలు కమర్షియల్ గా కామర్స్ ఎలిమెంట్స్ తో నిండిపోతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోస్ సినిమాలంటే బడ్జెట్ వసూళ్లు మాత్రమే అంటున్నారు. పుష్ప 2 సినిమా బడ్జెట్ వసూళ్ల గురించి ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసు. ఆ సినిమా కంటెంట్, ఇతర విషయాల గురించి సిద్ధార్థ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సిద్ధార్థ్ లేవనెత్తిన పాయింట్ గురించి చర్చ అయితే నడుస్తుంది. గతంలో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో విలువలకి చోటు లేకుండా పోయిందని, సినిమాలో కథా పాత్రలకు మరీ దారుణంగా ఉంది అంటూ కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దొంగల్ని, గూండాలను హీరోగా చూపించడం సమాజానికి మంచిది కాదు అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.